అమ్మా నాన్న అంటే అంతులేని ప్రేమ, అనురాగం. తమ పిల్లల కోసం జీవితాన్ని త్యాగం చేసే గొప్ప మనసు వారిదే. కంటికి రెప్పలా కాపాడి కష్టపడి పెంచి ప్రయోజకుల్ని చేస్తారు. తమ కష్టాన్ని కన్నీళ్లని కూడా చూపించరు. అలాంటి తల్లిదండ్రులు ఒక దశలో తామే తమ బిడ్డలకు భారం అవుతున్నామని భావించారు. తమ అనారోగ్యం కారణంగా పిల్లలు ఇబ్బంది పడుతున్నారని బాధపడ్డారు. ఆ భారాన్ని తమ బిడ్డలకు ఇవ్వకూడదని విషాద నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ కనిపించిన కన్నవాళ్లే తమ జీవితాన్ని ముగించుకున్నారు. సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ హృదయ విదారకర ఘటన కన్నీళ్లు పెట్టిస్తోంది అక్కడున్న వారందరినీ కూడా. కనిపించిన తల్లిదండ్రుల విషాద నిర్ణయం సూర్యాపేట జిల్లాలో జరిగింది. తమ పిల్లలకు భారం కాకూడదన్న ఒక ఉద్దేశంతో వృద్ధ దంపతులు తమ జీవితాన్ని ముగించుకోవడం అందరినీ కూడా కలిచివేస్తూ ఉంది. ఈ హృదయ విదారకర ఘటన ఆత్మకూరు మండలం బోట్యా తండా పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది. భూక్యాలచ్చు ఆయన భార్య వీరమ్మ ఈ విషాదానికి పాల్పడ్డారు. ఈ దంపతులకు 3 కుమారులు, 1 కుమార్తె కూడా ఉన్నారు. వీరందరికీ పెళ్లిళ్లు కూడా చేశారు. కొన్నాళ్ళుగా ఈ వృద్ధ దంపతులు ఇద్దరు కూడా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. తమ ఆరోగ్యం బాగలేక పిల్లల జీవితాలు కూడా ఇబ్బంది పడకూడదని ఈ వృద్ధ జంట ఒక తీవ్రమైన నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. ఆదివారం రాత్రి సమయంలో ఇంట్లో ఎవరు లేని టైం చూసి లోపల గడి పెట్టుకుని ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఈ ప్రయత్నంలో అగ్నికీలలకు వీరమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఇంతలో శబ్దం విని చుట్టుపక్కల వాళ్ళు అక్కడికి చేరుకుని కాలిన గాయాలతో ఉన్న లచ్చును హుటాహుటిన సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అక్కడున్న స్థానికులందరూ కూడా అక్కడ చికిత్స పొందుతూ కూడా లచ్చు కన్నుమూసినట్లు కూడా తెలుస్తోంది. మృతుల కుమారుడు భూక్యా మోహన్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.